10వ తరగతి విద్యార్థులకు స్వాగతం పలుకుతున్నాను. నేను మీ మొహమ్మద్ తాహిర్ పాషా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని గర్ల్స్ హై స్కూల్ రాజోలులో హిందీ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. విద్యార్థులు, మీరు క్రితం వీడియోలో మనుష్యత కవిత యొక్క సారాంశాన్ని ప్రాక్టీస్ చేశారు. ఈ వీడియో ద్వారా మీకు మనుష్యత కవిత యొక్క కవి పరిచయం, అదేవిధంగా ఈ పాఠంలో ఉన్నటువంటి షార్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ బాగా ప్రాక్టీస్ చేసే నిమిత్తం నేను ఈ వీడియోల్ని తయారు చేయడం జరుగుతుంది. మీరు కొత్తగా ఈరోజు ఈ వీడియోని చూస్తున్నట్టయితే నా యొక్క పాషా హిందీ అకాడమీ హిందీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా నా రాబోయే వీడియోల యొక్క నోటిఫికేషన్ పొందడానికి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా యొక్క ఈ వీడియోలతో పాటు అనేకమైనటువంటి 10వ తరగతి స్టడీ మెటీరియల్స్ని నేను ఈ వీడియోల ద్వారా షేర్ చేయబోతున్నాను. ఈ వీడియోలను పొంది మీరు మీ మిత్రులకు షేర్ చేసి మంచి మార్కులు పొందగలని ఆశిస్తున్నాను. సరే, ఈ వీడియోలో కవి పరిచయం. మైథిలి శరణ్ గుప్త్ గారి యొక్క కవి పరిచయం రాసేటప్పుడు మనం సాధారణంగా 17వ ప్రశ్న ఆ మరియు ఆ రెండు విభాగాల్లో మనకు ప్రశ్నలు వస్తుంటాయి. ఆ విభాగంలో ఒక ప్రాచీన కవిని, ఆ విభాగంలో ఒక ఆధునిక కవిని ప్రశ్నగా ఇస్తారు. ఈ రెండిట్లో ఒక కవి గురించి మీరు కవి పరిచయాన్ని రాయవలసి ఉంటుంది. కవి పరిచయం రాసినప్పుడు ఆ కవికి సంబంధించినటువంటి విషయాల్ని టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి కవి పరిచయంతో పాటు మీకు తెలిసినటువంటి వివరాలని కూడా అక్కడ షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఒక 5-6 వాక్యాలు కాకుండా 8-9 వాక్యాలు వచ్చేటట్టు ప్రయత్నం చేయండి. దాన్ని పాయింట్ వైజ్గా కానీ ఓ పారాగ్రాఫ్గా కానీ రాయండి. సరే, నేను ఇక్కడ చదువుతాను చూడండి. कवि परिचय. मैथिली शरण गुप्त जी का जन्म 1886 1886 में झांसी के करीब चिरगांव में हुआ. अपने जीवन काल में ही राष्ट्रकवि के रूप में विख्यात हुए. इनकी शिक्षा दीक्षा घर पर ही हुई. संस्कृत, बांग्ला, मराठी और अंग्रेजी पर इनका समान अधिकार था. गुप्त जी राम भक्त कवि हैं. इन्होंने भारतीय जीवन को समग्रता में समझने और प्रस्तुत करने का भी प्रयास किया. गुप्त जी की कविता की भाषा विशुद्ध खड़ी बोली है. गुप्त जी की प्रमुख कृतियां हैं साकेत, यशोधरा, जयद्रथ वध. गुप्त जी के पिता सेठ रामचरण दास भी कवि थे और इनके छोटे भाई सियाराम शरण गुप्त भी ప్రసిద్ధ కవి హుయే. ఈ విధంగా కవి పరిచయాన్ని స్పష్టంగా రాయవలసి ఉంటుంది. ఈ కవి పరిచయం సారాంశానికి మకుటంగా రాయవచ్చు. అదేవిధంగా షార్ట్ క్వశ్చన్ రాసినప్పుడు ఈ ప్రశ్న ఫలానా కవితా పాఠ నుంచి మనుష్యత కవితా పాఠ से दी गई है. इनके कवि हैं श्री मैथिली शरण गुप्त जी हैं. ये हिंदी के राष्ट्र कवि माने जाते हैं. ఈ విధంగా కొద్ది యాడింగ్ రాయటం వల్ల 4 మార్కులకు 4 మార్కులు, ఇక్కడ కవి పరిచయంలో 5 మార్కులకు 5 మార్కులు పొందే అవకాశం ఉంటుంది. సరే, మొదటి ప్రశ్న. ఈ మొదటి ప్రశ్న మీరు బాగా అర్థం చేసుకుని దీన్ని పాయింట్ల వైజ్ కానీ లేదా పారాగ్రాఫ్గా కానీ వ్రాసినప్పుడు స్పష్టంగా క్లియర్గా ఒక వరుస క్రమంలో రాసే ప్రయత్నం చేయండి.
దీని ద్వారా మీరు ఎక్కువ మార్కులు పొందే అవకాశం ఉంటుంది. మొదటి ప్రశ్న చూడండి. कवि ने कैसी मृत्यु को सुमृत्यु कहा है? जिस मनुष्य में अपने और अपनों के हित चिंतन से पहले और सर्वोपरि दूसरों का हित चिंतन होता है और उसमें वे गुण हो जिनके कारण कोई मनुष्य मृत्युलोक से गमन कर जाने के बावजूद युगों तक दुनिया की यादों में बना रहे। ऐसे मृत्यु को ही कवि ने సుమృత్యు కహా హై. ఈ విధంగా రాయవలసి ఉంటుంది. ఇలా రాసినప్పుడు మీకు అధికంగా మార్కులు పొందే అవకాశం ఉంటుంది. రెండవ ప్రశ్న చూడండి. ఇక్కడ రెండవ ప్రశ్నగా उदार व्यक्ति की पहचान कैसे हो सकती है? రెండవ ప్రశ్న उदार व्यक्ति की पहचान कैसे हो सकती है? जवाब చూడండి. उदार व्यक्ति की पहचान यह है कि वह इस असीम संसार में आत्मीयता का भाव भरता है, सभी प्राणियों के साथ अपनेपन का व्यवहार करता है, नित्य परोपकार के कार्य करता है, जिसके हृदय में दूसरों के प्रति सहानुभूति और करुणा का भाव होता है। उदार व्यक्ति दूसरों की सहायता के लिए अपने तन, मन और धन को किसी भी क्षण त्याग सकता है, जो दूसरों की प्राण रक्षा के लिए अपना सर्वस्व न्योछावर करने को तत्पर रहता है, वह जाति, देश, रंग, रूप आदि का भेद किए बिना सभी को अपना मानता है, वह स्वयं हानि उठाकर भी दूसरों का हित करता है। प्रेम, भाईचारा और उदारता ही उसकी पहचान है।
प्रश्न 3, कवि ने दधीची, कर्ण आदि महान व्यक्तियों का उदाहरण देकर मनुष्यता के लिए क्या संदेश दिया है? उत्तर, कवि ने दधीची, कर्ण आदि महान व्यक्तियों का उदाहरण देकर मनुष्यता के लिए यह संदेश दिया है कि प्रत्येक मनुष्य को परोपकार करते हुए अपना सर्वस्व त्यागने से कभी पीछे नहीं हटना चाहिए। इन व्यक्तियों ने दूसरों की भलाई हेतु अपना सर्वस्व दान कर दिया था। दधीची ने अपनी अस्थियों का तथा कर्ण ने कुंडल और कवच का दान कर दिया था। हमारा शरीर नश्वर है, इसलिए इससे मोह को त्याग कर दूसरों के हित चिंतन में लगा देने में ही इसकी सार्थकता है। यही कवि ने संदेश दिया है। 4 प्रश्न, प्रश्न 4 देखिए, कवि ने किन पंक्तियों में यह व्यक्त किया है कि हमें गर्व रहित जीवन व्यतीत करना चाहिए? उत्तर, कवि ने दधीची, कर्ण आदि महान व्यक्तियों का उदाहरण देकर सारी मनुष्यता को त्याग और बलिदान का संदेश दिया है। अपने लिए तो सभी जीते हैं, पर जो परोपकार के लिए जीता और मरता है, उसका जीवन धन्य हो जाता है। पौराणिक कथाओं के अनुसार दधीची ऋषि ने वृत्तासुर से देवताओं की रक्षा करने के लिए अपनी अस्थियों तक का दान कर दिया। इसी प्रकार कर्ण ने अपने जीवन रक्षक कवच कुंडल को अपने शरीर से अलग करके दान में दिया था। रंतिदेव नामक दानी राजा ने भूख से व्याकुल ब्राह्मण को अपने हिस्से का भोजन
दे दिया था। राजा शिवी ने कबूतर के प्राणों की रक्षा हेतु अपने शरीर का मांस काटकर दे दिया। ये कथाएं हमें परोपकार का संदेश देती हैं। ऐसे महान लोगों के त्याग के कारण ही मनुष्य जाति का कल्याण संभव हो सकता है। कवि के अनुसार मनुष्य को इस नश्वर शरीर के लिए मोह का त्याग कर देना चाहिए। उसे केवल परोपकार करना चाहिए। वास्तव में सच्चा मनुष्य वही होता है जो दूसरे मनुष्य के लिए अपना सर्वस्व न्योछावर कर दे। प्रश्न 5। मनुष्य मात्र बंधु है से आप क्या समझते हैं? स्पष्ट कीजिए। मनुष्य मात्र बंधु है से आप क्या समझते हैं? स्पष्ट कीजिए। उत्तर देखिए। इस कथन का अर्थ है कि संसार के सभी मनुष्य आपस में भाई भाई है। इसलिए हमें किसी से भी भेद भाव नहीं करना चाहिए। सभी एक ईश्वर की ही संतान हैं। अगर कुछ भेद दिखाई देते भी हैं तो वे सभी बाहरी भेद हैं और वे भी अपने अपने कर्मों के अनुसार दिखाई पड़ते हैं। मनुष्य मात्र बंधु है, इसलिए वसुधैव कुटुंबकम का नारा बुलंद किया जाता है। प्रत्येक मनुष्य को हर निर्बल मनुष्य की पीड़ा दूर करने का प्रयास करना चाहिए। सभी आपस में भाईचारे की भावना से रहे तथा सभी में प्रेम एवं एकता का संचार हो। प्रश्न 6।
छठवां प्रश्न देखिए, कवि ने सबको एक होकर चलने की प्रेरणा क्यों दी है? उत्तर, आपसी मेल भाव बढ़ता है तथा हमारे सभी काम सफल हो जाते हैं। यदि हम सभी एक होकर चलेंगे तो जीवन मार्ग में आने वाली हर विघ्न बाधा पर विजय पा लेंगे। जब सबके द्वारा एक साथ प्रयास किया जाता है तो वह सार्थक सिद्ध होता है। सबके हित में ही हर एक का हित निहित होता है। आपस में एक दूसरे का सहारा बनकर आगे बढ़ने से प्रेम व सहानुभूति के संबंध बनते हैं तथा परस्पर शत्रुता एवं भिन्नता दूर होती है। इससे मनुष्यता को बल मिलता है। कवि के अनुसार यदि हम एक दूसरे का साथ देंगे तो हम प्रगति के पथ पर अग्रसर हो सकेंगे। प्रश्न 7, 7वां प्रश्न, व्यक्ति को किस प्रकार का जीवन व्यतीत करना चाहिए? इस कविता के आधार पर लिखिए। उत्तर देखिए, व्यक्ति को सदा दूसरों की भलाई करते हुए मनुष्य मात्र को बंधु मानते हुए तथा दूसरों के हित चिंतन के लिए अपना सर्वस्व त्याग कर अपना जीवन व्यतीत करना चाहिए। इसके अतिरिक्त उसे अपने अभीष्ट मार्ग की ओर निरंतर सहर्ष बढ़ते रहना चाहिए। చివరి మనుషిత పాఠంలోని షార్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్లో చివరి ప్రశ్న 8వ ప్రశ్న। 8वां प्रश्न देखिए,
मनुष्यता कविता के माध्यम से कवि क्या संदेश देना चाहता है? उत्तर देखिए, प्रस्तुत कविता के माध्यम से कवि मानवीय एकता, सहानुभूति, सद्भाव, उदारता और करुणा का संदेश देना चाहता है। वह दीन दुखियों, जरूरतमंदों के लिए बड़े से बड़ा त्याग करने के लिए तैयार रहे। वह पौराणिक कथाओं के माध्यम अतुलनीय त्याग से प्रेरणा ले। ऐसे सत्कर्म करे जिससे मृत्यु उपरांत भी लोग उसे याद करे। ఈ విధంగా ఈ షార్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రాయటం ద్వారా పూర్తి మార్కులు 4 మార్కులకి 4 మార్కులు చొప్పున మీరు ప్రశ్నలకి ఆన్సర్లు పొందవచ్చు. అదేవిధంగా మార్కులు కూడా పొందవచ్చు. మరి నా యొక్క ఈ వీడియోలు మీకు నచ్చినట్టయితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఈ వీడియోలను మీ విద్యార్థులకు, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి, మీ ఉపాధ్యాయులకు షేర్ చేయండి. వారు కూడా ఈ వీడియోల వల్ల లాభం పొంది పూర్తి మార్కులు పొందుతారని ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఇక రాబోయే వీడియోల్లో పర్వత ప్రదేశ్ మే పావస్ షార్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కవి పరిచయం, అదేవిధంగా కర్ చలే హమ్ ఫిదా కవితా పాఠం యొక్క సారాంశము, అదేవిధంగా షార్ట్ క్వశ్చన్స్ మరియు కవి పరిచయం, ఈ విధంగా ప్రతి పాఠంలో ఉన్నటువంటి కవి పరిచయాలు, ప్రశ్నలు, జవాబులు, సారాంశాలు ఇవన్నీ కూడా ఈ వీడియోల రూపంలో మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please like, subscribe and share this video, Pasha Hindi Academy. Thank you very much.